ఇంగ్లాండ్తో సిరీస్లో భారత జట్టు అద్భుతంగా రాణించింది. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా సత్తా చాటింది. నిజానికి ఇంగ్లాండ్లో కట్టడి చేయడం అంటే మాటలు కాదు. పైగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే భారత్ బరిలో దిగింది. కీలకమైన ఓవల్ టెస్ట్లో పంత్, బూమ్రా కూడా ఆడలేదు. అయినా యువ భారత జట్టు చెలరేగి ఆడింది. చివరి వరకు పట్టు విడవలేదు. ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి గెలుపు బాటను వేసుకుంది. పోరాడితే ఫలితం సాధించవచ్చని నిరూపించింది. ఓవల్ టెస్ట్లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవరాల్గా భారత ప్లేయర్లు బలంగానే కొట్టారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇంగ్లాండ్కు ఫైనల్ పంచ్ ఇచ్చారు. ఓవల్ టెస్ట్ గురించి ఎప్పటికీ మాట్లాడుకునేలా చేశారు. దీంతో భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ మ్యాచ్లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఓవల్లో భారత జట్టు 6 పరుగుల తేడాతో గెలిచింది. పరుగుల పరంగా తక్కువ మార్జిన్తో విజయం సాధించింది. భారత్ గతంలో ఆస్ట్రేలియాపై 13 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది. 374 పరుగుల టార్గెట్ చేజ్లో తొలి 5 వికెట్లకు భారత్ 332 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత టపటపా వికెట్లు కోల్పోయింది. తొలి 5 పార్ట్నర్షిప్ల్లో ఎక్కువ పరుగులు చేసి ఓడిపోవడం గతంలోనూ ఓసారి జరిగింది. 1977లో ఆస్ట్రేలియాతో 463 పరుగుల టార్గెట్ చేజ్లో తొలి 5 వికెట్లకు ఇంగ్లాండ్ 346 పరుగులు చేసింది. కానీ 45 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓవల్లో 2 ఇన్నింగ్స్ల్లోనూ ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ మెరుపులు మెరిపించారు. 2 ఇన్నింగ్స్ల్లోనూ 4 అంతకంటే ఎక్కువ వికెట్లు తీశారు. ఈ ఘనత సాధించిన రెండో భారత జోడీగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ నిలిచారు. ఓవల్ టెస్ట్లో సిరాజ్ ఏకంగా 23 వికెట్లు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్లో ఒక్క సిరీస్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న భారత బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా సరసన చేరాడు. 4వ ఇన్నింగ్స్లో జో రూట్, హ్యారీ బ్రూక్ కలిసి 195 పరుగులు జోడించారు. ఓడిన మ్యాచ్లో ఇది 2వ అత్యధిక భాగస్వామ్యం. ఓడిన మ్యాచ్లో 4వ ఇన్నింగ్స్లో సెంచరీలు కొట్టిన 7వ జోడీగా రూట్, బ్రూక్ నిలిచారు. 2018లో రాహుల్, పంత్ కూడా సెంచరీలు సాధించారు. భారత్పై సిరీస్ను గెలవడంలో వరుసగా 4సారి ఇంగ్లాండ్ విఫలమైంది. చివరగా 2018లో భారత్పై 4-1 తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. విదేశాల్లో 5వ టెస్టు లేదా 6వ టెస్టులో భారత్ గెలుపోటముల లెక్క 1-10గా ఉంది.